Hi guys, welcome to the channel. So Accenture కోడింగ్ క్వశ్చన్స్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో అండ్ ఇది మన సెకండ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నేమ్ వచ్చేసి డిస్టింక్ట్ అండ్ డూప్లికేట్ ఇంటీజర్స్ అనమాట. ఈ క్వశ్చన్ మనం కేర్ఫుల్గా చదివితే మనకు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో ఫోర్ వాల్యూస్ ఇచ్చారు, ఫోర్ ఇంటీజర్స్ బేసిక్గా. సో ఏం చేయాలి, మనం ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ టు ఫైండ్ సమ్ ఆఫ్ డిస్టింక్ట్ నంబర్స్ అండ్ సబ్ట్రాక్ట్ ద డూప్లికేట్ నంబర్స్. సో ఇప్పుడు మనం ఏంటి, ఈ టూ థింగ్స్, ఫస్ట్ టాస్క్ ఏంటి, సమ్ ఆఫ్ డిస్టింక్ట్ నంబర్స్ అండ్ డూప్లికేట్ నెంబర్స్, టూ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి అండ్ ఫైండ్ ద డిఫరెన్స్. అంటే ఈ టూ నెంబర్స్కి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది, ఆ వాల్యూయే మన ఆన్సర్. సో ఇది అనమాట ఈ క్వశ్చన్. సో లెట్సే మనం ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్ చూస్తే కనుక మనకి ఏమేమి ఇచ్చిన వాల్యూస్, ఏ బి సి డి. సో ఏ వాల్యూ ఏంటి 5, బి వాల్యూ 4, సి వాల్యూ 4, డి వాల్యూ 9. సో ఈ ఫోర్ వాల్యూస్లో డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వాల్యూస్. డిఫరెంట్ వాల్యూస్ అంటే ఒకటి 5, ఒకటి 9. ఎందుకంటే 5, 9 ఇంకోసారి రిపీట్ అవ్వలేదు, 4 రిపీట్ అయింది. సో మన సమ్ ఆఫ్ డిస్టింక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 14. మనకు కావాల్సిన వాల్యూ ఇది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసింది. సెకండ్, డూప్లికేట్ నంబర్. ఇందులో ఈ సిరీస్లో డూప్లికేట్ నంబర్ ఏంటి, మనకి 4 టూ టైమ్స్ రిపీట్ అయింది కదా. సో డూప్లికేట్ నెంబర్ అదే కదా. దీని వాల్యూ ఏంటి 4. సారీ, నెక్స్ట్ ఏంటి, రిటర్న్ ది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ అని ఇచ్చిండు. డిఫరెన్స్ అంటే 14 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇది మన ఆన్సర్. సో ఇదనమాట మన క్వశ్చన్. సో దీని కోడ్ చూసినట్టయితే మనం పైథాన్లో రాసాం కోడ్. సో బేసిక్గా ఇది మన కోడ్. సో ఇక్కడ మనకి ఇందాక ఎగ్జాంపుల్లో వాడిన వాల్యూసే 544 ఇచ్చిన. ఒకవేళ మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి వాల్యూ 10, ఇక్కడ 10 కనిపిస్తుంది కదా, ఇది 10. సో ఇప్పుడు ఈ కోడ్ ఎలా వర్క్ అయిందో ఒకసారి వైట్ బోర్డ్ మీద చూద్దాం. సో ఇది మన కోడ్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం 1 to 2 4 తీసుకున్నాం. సో 1 to 2 4 తీసుకుంటే ఏంటి, 1 2 2 4. సో డిస్టింక్ట్ వాల్యూస్ ఏంటి 1 and 4. ఓకే, 1 plus 4 ఈజ్ ఈక్వల్స్ టు 5. రిపీటెడ్ వాల్యూ 2, 5 minus 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఇది మన ఆన్సర్. సో ఈ వాల్యూస్కి, సో ఇప్పుడు ఈ మనం ఏం చేస్తున్నాం, యాడ్ డిస్టింక్ట్ డూప్లికేట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఈ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, మన ఏ వాల్యూ ఏంటి 1 2 2 and 4. ఇక్కడ నుంచి వాల్యూస్ పాస్ అవుతాయి యాజ్ పారామీటర్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, డిస్టింక్ట్ సమ్ అని ఒక ఇది ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఓకే, డిస్టింక్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ డూప్లికేట్ సమ్, రెండు 0కే సెట్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ నమ్స్కి ఏం చేస్తాం మనం, నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మన వాల్యూస్ 1 2 3 4. సో బేసిక్గా నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 లిస్ట్ చేసి ఇచ్చామన్నమాట. బేసిక్గా లిస్ట్లో ఇక్కడ చూసారు కదా, లిస్ట్లో వేసి మనం నమ్స్కి అసైన్ చేసాం. సో ఏంటి ఫర్ లూప్ ఏంటి, ఫర్ నమ్ ఇన్ నమ్ అంటే ఫస్ట్ ఇటరేషన్లో నమ్ ప్లేస్లో 1 వస్తుంది. ఫస్ట్ 1 తీసుకుందాం, 1 తీసుకున్నాం. ఫస్ట్ నమ్ వాల్యూ 1 అవుతుంది, 1 ఇన్ నమ్స్. సో మనం ఫస్ట్ 1 తీసుకున్నాం, 1 తీసుకొని ఇఫ్ నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ నమ్. సో మన నమ్ వాల్యూ ఏంటి 1. కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక లిస్టులో మనం ఏదైనా వాల్యూ ఈ నమ్లో ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకుంటే కౌంట్ ఆఫ్ 1 అంటే 1 ఈ లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది, సారీ 2 and 1 2 2 4. 1 ఈ లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 టైమే రిపీట్ అయింది కదా, ఇంకెక్కడ లేదు కదా, ఇంకెక్కడ 1 లేదు కదా. సో మనకి ఈ ఓవరాల్ వాల్యూ, ఈ కండిషన్ వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే నంబర్ 1 ఆ లిస్ట్లో 1 టైమే రిపీట్ అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వలేదు. సో ఈ ఓవరాల్ కండిషన్ వాల్యూ 1 వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ట్రూవే కదా. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, లోపలికి వచ్చాం. డిస్టింక్ట్ సమ్ ప్లస్ ప్రీ ప్రీ ఇంక్రిమెంట్ ఇది. సో ఇదేంటంటే బేసిక్గా డిస్టింక్ట్ సమ్ ప్లస్ నమ్ అంటే డిస్టింక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టింక్ట్ ప్లస్ నమ్. దీన్ని డిస్టింక్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ అని కూడా రాయొచ్చు. ఈ రెండు ఒకటే. డిస్టింక్ట్లో డిస్టింక్ట్ ప్లస్ నమ్ తీసుకొని మళ్ళీ డిస్టింక్ట్లో వేస్తున్నాం లిటరలీ.
కాకపోతే ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ద్వారా సేమ్ ఆపరేషన్ని అక్వైర్ చేయొచ్చు మనం. ఓకే, సో అది పోస్ట్ ఇంక్రిమెంట్ గురించి. సో మన సమ్కి వస్తే ఇప్పుడు డిస్టింక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, నమ్ వాల్యూ ఎంత, మనం ఫస్ట్ ఏం నడుస్తుంది మన ఇటరేషన్లో, 1 నడుస్తుంది కదా, 1 నడుస్తుంది కదా. సో డిస్టింక్ట్ సమ్లో 0 వెళ్ళిపోయి ఇప్పుడు 1 వస్తుంది వాల్యూ, రైట్. నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వెళ్ళదు, తర్వాత ఎల్స్ కండిషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది ఇటరేషన్లో. ఈసారి ఏంటి, 1 అయిపోయింది, ఫస్ట్ 1 వాల్యూ గురించి అయిపోయింది. నెక్స్ట్ టూ ట్రావెల్స్, టూ నుంచి ట్రావెల్స్ చేద్దాం. ఈసారి నమ్ వాల్యూ ఎంత, 2 అయింది, మళ్ళీ 2 లోపలికి వస్తుంది. మనం దీన్ని ఇరేజ్ చేద్దాం. ఓకే, ఓకే, నమ్స్ ఆఫ్ కౌంట్ ఆఫ్ 2. ఈసారి 2 ఈ లిస్ట్లో ఎన్నిసార్లు 2 రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, ఇక్కడ ఒకసారి అయింది, ఇక్కడ ఒకసారి అయింది. సో ఈ ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2 వస్తుంది. ఈ నమ్ వాల్యూ ఎంత, 2. సో కౌంట్ ఆఫ్ 2 ఇన్ లిస్ట్, ఈ లిస్ట్లో 2 నాకు 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఒకవేళ 3 టైమ్స్ ఉంటే 3 రిటర్న్ అవుతుంది, 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. మీరు ఈ టూకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇది వాల్యూ 2, ఇదేంటి కౌంట్ 2 ఇది, రైట్. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఏంటి, ఈ ఓవరాల్ వాల్యూ 2 వచ్చింది, 2 డబల్ ఈక్వల్ టు 1 రాంగ్ కదా, ట్రూ కాదు కదా, ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఎల్ఇఫ్లో మళ్ళీ ఈ ఓవరాల్ వాల్యూ ఎంత, 2 2 ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇది ట్రూ. ఇప్పుడు ఏంటి, డూప్లికేట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్, అంటే డూప్లికేట్ సమ్ లోపల కరెంట్ వాల్యూ ఏం ట్రావర్స్ అవుతుంది, 2 అవుతుంది కదా ట్రావర్స్. సో మనకి ఈ 0 వెళ్ళిపోయి 2 వస్తుంది వాల్యూ, రైట్. ఇది ఇప్పుడు 2ని ట్రావెల్స్ చేసేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాల్యూ ఏంటి, మళ్ళీ 2నే, మళ్ళీ 2 కాస్త నమ్ వాల్యూ ఏమవుతుంది, 2 పోయి ఈ 2 వస్తుంది, సెకండ్ 2. మళ్ళీ 2 ట్రావెల్స్ అవుతుంది, 2 డబల్ ఈక్వల్ టు 1 రాంగ్, మళ్ళీ ఎల్ఎఫ్కి వస్తుంది, 2 డబల్ ఈక్వల్ టు 2, ఇది ట్రూ అయింది. మళ్ళీ డూప్లికేట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్, అంటే మళ్ళీ 2నే. సో మళ్ళీ 2 తీసేసి మళ్ళీ 2నే, అంటే నేను మీకు రిప్రజెంటేషన్ కోసం చెప్తున్నా అంతే. ఓకే, సో అలా ఈ వాల్యూ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ మిగిలిపోయిన వాల్యూ ఏంటి, లాస్ట్ మిగిలిపోయిన వాల్యూ మనకి 4. ఇప్పుడు ఏంటి, ఈ 2 వెళ్ళిపోయి 4కి వచ్చాం వాల్యూ. ఇప్పుడు నమ్ వాల్యూ ఎంత, 4. ఓకే, నమ్ వాల్యూ 4 కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు నమ్ వాల్యూ ఇక్కడ 4, కౌంట్ ఆఫ్ 4 అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది లిస్ట్లో, 1 టైమే రిపీట్ అయింది. సో వాల్యూ 1 వస్తుంది. 1 డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ట్రూవే కదా, అంటే ఈ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏంటి, డిస్టింక్ట్ ప్లస్ నమ్. సో ఆల్రెడీ డిస్టింక్ట్ వాల్యూ నీకు ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది ఆల్రెడీ. సో 1 డిస్టింక్ట్ వాల్యూ ఏంటి, 1 ఉంది ఇక్కడ ఆల్రెడీ, డిస్టింక్ట్ వాల్యూ ఆల్రెడీ 1 ఉంది. కానీ కరెంట్ నమ్ వాల్యూ ఎంత, ఇప్పుడు మనకి నమ్ ఏం నడుస్తుంది, 4 నడుస్తుంది కదా. సో 1 ప్లస్ 4 వాల్యూ ఎంత, 5, రైట్. ఇప్పుడు ఈ 1 కాస్త మనకి 5 అవుతుంది వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ డిస్టింక్ట్ సమ్లో మనకి చెప్పా కదా, డిస్టింక్ట్ ప్లస్ ఈక్వల్ టు నమ్ అన్న డిస్టింక్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ డిస్టింక్ట్ సమ్ అన్న ఒకటే. ఓకే, సో దానివల్ల మనకి ఇక్కడ వాల్యూ 5 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎల్సిఫ్కి వెళ్ళదు, మళ్ళీ ఇటరేషన్ పైకి వస్తుంది. సో 4 అయిపోయింది. నెక్స్ట్ 4 తర్వాత ఇంకేమైనా నెంబర్ ఉందా, ఏం లేదు. సో ఈ ఫర్ లూప్లకేంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి రిటర్న్ స్టేట్మెంట్ కోసం, రిటర్న్ స్టేట్మెంట్లో ఏం రాశాడు, డిస్టింక్ట్ ఆఫ్ సమ్ డూప్లికేట్ సమ్. డిస్టింక్ట్ సమ్ వాల్యూ ఎంత, 5, రైట్. డూప్లికేట్ సమ్ వాల్యూ ఎంత, 2, 2 - 5 3. ఇక్కడ నుంచి మన ప్రింట్ స్టేట్మెంట్కి వస్తుంది, ప్రింట్ స్టేట్మెంట్ 3 అని ప్రింట్ చేస్తుంది. ఇది మన పైథాన్ కోడ్ ఓవరాల్ క్వశ్చన్కి. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, వాల్యూస్ 1 2 2 4 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే వేస్తాయి. ఇప్పుడు 1 2 2 4, రైట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు వాల్యూ ఎంత రావాలి, 3 రావాలి కదా. ఇప్పుడు రన్ చేస్తున్నాం, ఇక్కడ రన్ చేసాం, మనకు వాల్యూ 3 వచ్చిందా. సో ఇది మన కోడ్ అనమాట. సో మీకు మ్యాక్సిమం ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది ఈ డిస్టింక్ట్ సమ్ దగ్గర. ఇది ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పి సర్చ్ చేయండి ఒకసారి, మీకు బేసిక్ వీడియోస్ వచ్చేస్తాయి, టెన్షన్ లేదు.
అయినా ఇంకోసారి చెప్తాను లాస్ట్లో. సో బేసిక్గా ఇక్కడ ఏం చేయట్లేదు మనం, దీని ఏం లేదు. డిస్టింక్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్, ఈజ్ ఈక్వల్స్ టు డిస్టింక్ట్ ప్లస్ నమ్. ఓకే, దీన్ని మనం డిస్టింక్ట్ సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్, రైట్. అంటే డిస్టింక్ట్ వాల్యూ అలానే ఉంటుంది, కాకపోతే నమ్ కూడా యాడ్ అవుతుంది డిస్టింక్ట్ వాల్యూకి. లెట్స్ సే డిస్టింక్ట్ వాల్యూ 1 ఉందనుకోండి. కరెంట్ కరెంట్ డిస్టింక్ట్ వాల్యూ 1 ఉంది, నమ్ వాల్యూ 2 ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది, డిస్టింక్ట్ వాల్యూ ఈ 1 + 1 ఎంత, 1 + 2 2 3 కదా. అప్పుడు ఈ డిస్టింక్ట్ సమ్ 3 అవుతుంది అనమాట. బేసిక్గా డిస్టింక్ట్ వాల్యూని నమ్ని కలుపుతున్నాం మనం, అంతే, ఏం లేదు ఇక్కడ. కలిపి మళ్ళీ డిస్టింక్ట్లోనే వేస్తున్నాం. డిస్టింక్ట్ సమ్ని నమ్ని రెండింటిని యాడ్ చేసి మళ్ళీ డిస్టింక్ట్ సమ్లోనే వేస్తున్నాం. సో ఇది ఒకటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంకేం లేదు. సో ఇది మన క్వశ్చన్. సో యా, దట్స్ ఇట్ గైస్, ఈ రోజుకి ఈ క్వశ్చన్. అండ్ రేపు మళ్ళీ ఇంకో కొత్త క్వశ్చన్తోని కలుద్దాం.